మహిళలు అన్ని రంగాల్లో సాధికారత సాధించడంతో పాటు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. ఆరేపల్లి వజ్రా గార్డెన్స్ లో గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ ఎస్ఎల్ఎఫ్ వార్షిక మహాసభకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. మహిళా సాధికారత కోసం అనేక సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్న గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి అని కొనియాడారు. మహిళా సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలపడాలని ఎమ్మెల్యే ఆరూరి సూచించారు. ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వడ్డీ లేని రుణం ఒక దఫా వచ్చింది, మిగిలిన కూడా ఈ నెలనే మీ అకౌంట్ లో పడే కార్యక్రమం జరుగుతుంది. మీ అభయస్థ కూడా కొత్తపేట, ఆరేపల్లి, పైడిపల్లి గ్రామాలకు సంబంధించి 10 ఎస్ఎల్ఎఫ్ల వార్షికోత్సవ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు, మా రైతు బంధు కోఆర్డినేటర్ గారు, మెట్మా అధికారులు, మరి గౌరవ ఆర్పీలు, ఓబీలు, మెట్మా అధికారులు పాల్గొనడం జరిగింది. మరి దాదాపు 2000 మంది సభ్యులతో బ్రహ్మాండంగా మరి వార్షికోత్సవ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి స్థానిక శాసనసభ్యునిగా మరి తప్పకుండా అన్న మీరు రావాలి అని పిలవగానే మరి వచ్చి మరి వాళ్ళ లావాదేవీలను పరిశీలన చేసి మరి ఇప్పటి వరకు దాదాపు 134 సంఘాలు 6,86,00,000 పైచిలకు మరి బ్యాంకు లింకేజ్ ద్వారా లబ్ధి పొందిన పరిస్థితి. అదేవిధంగా వడ్డీ లేని రుణము 111 సంఘాలకు గాను 21 లక్షల పైచిలకు మరి తీసుకున్న పరిస్థితి. స్ట్రీట్ వెండర్స్ లోన్ ద్వారా 250 మందికి 1,43,00,000 అందించిన పరిస్థితిని సమీక్షించుకోవడం జరిగింది. మరి ఈరోజు తెచ్చుకున్న తెలంగాణలో గౌరవ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నేతృత్వంలో మహిళలకు పెద్దపీట వేసి మహిళా సంఘాలను బలోపేతం చేసే కార్యక్రమం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దానికి పథకాల రూపకల్పనలో కూడా మరి ముఖ్యమంత్రి గారు మహిళలకు పెద్దపీట వేసిన ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కావచ్చు, మార్కెట్లో మా మహిళలకు రిజర్వేషన్లు కావచ్చు, మరి 50%, 33% మహిళా రిజర్వేషన్కు నిండు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించే కార్యక్రమాలు కావచ్చు, గృహలక్ష్మి పేర మరి ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కావచ్చు. మరి ఏ కార్యక్రమం తీసుకున్నా ఈరోజు మహిళలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి వర్ధన్నపేట నియోజకవర్గం మా మహిళా సంఘాలను ఇంకా బలోపేతం చేయడానికి మా మహిళల సమావేశం పెట్టుకుంటే ఒక మందిరం ఉండాలని ప్రతి మహిళా సంఘానికి మరి భవనం నిర్మాణాన్ని కూడా మంజూరు చేయడం జరిగింది.